ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం ఆందోళన బాట పట్టారు. జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వందలాది మంది ఉద్యోగులు ఒకే చోట చేరి సాగర సంగ్రామ దీక్ష పేరిట ఈ ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ తమ హక్కుల సాధన కోసం తాము పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దీక్షా శిబిరం వద్ద నుంచి జేకే న్యూస్ నవభారత్ ప్రత్యేక కథనం. బంగాళాఖాతం ఉంది. బంగాళాఖాతం సాగరానికి దిట్టుగా ఇక్కడ వందలాది మంది తమ తాలూకు నిరసనలు తెలియజేశారు. దీనికి సంబంధించి ఆ నాయకులతో మాట్లాడదాం. మీ పేరండి? సార్, నా పేరు జి సింహాద్రప్పుడు. నేను అనకాపల్లి జిల్లా ఆర్థిక కార్యదర్శి ఆర్థిక కార్యదర్శిగా పనిచేస్తున్న ఏపీసీపీఎస్సీ యూనియన్కి. సో ఈరోజు ఈ 22వ తేదీన జరిగిన ఈ సాగర సంగ్రామ దీక్షకు అనేక మంది, వేలాది మంది రాష్ట్ర నలుమూల నుండి అనేక మంది ఈ సిపిఎస్ ఉద్యోగులు హాజరవడం జరిగింది. అనేక మాతృ సంఘాల ప్రతినిధులు. సో ఈ కార్యక్రమాన్ని అంటే ముఖ్యంగా మా యొక్క ప్రధాన డిమాండ్ ఓపీఎస్ సాధించాలి, ఓపీఎస్ సాధన చేయాలి. అంటే పాత పెన్షన్ రావాలి. 2004 సెప్టెంబర్ 1 తరగతి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పాత పెన్షన్ ఏ విధంగా ఉండేదో, 2004 సెప్టెంబర్ 1కి ముందు ఏ విధంగా ఉండేదో అదేవిధంగా ఇప్పుడున్న ఈ 2004 తరగతి జాయిన్ అయిన ప్రతి ఒక్క ఉద్యోగి కూడా సిపిఎస్ తీసి ఓపీఎస్ అనేది కంపల్సరీగా అమలు చేయాలనే ఉద్దేశం మీద ఏంటంటే ప్రధానంగా ఈ ఉద్యమాన్ని దీక్ష అనేది చేయడం అనేది జరిగింది. ఓకే, అది ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది? అంటే మీరు చేసినటువంటి గత నుంచి పోరాటం చేస్తున్నారు కదా సార్. గత ప్రభుత్వంలో మనకి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారనే ఉద్దేశం మీద ఏంటంటే మనం గత ప్రభుత్వంలో ఆయన వెనకాల తిరగడం అనేది జరిగింది. సో తర్వాత మాకు 1 వీక్ అనేది లేదు, కనీసం సంవత్సరానే లేదు, 5 సంవత్సరాలు కూడా తమ యొక్క ఈ విధానాన్ని రద్దు చేయడం అనేది లేదు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మాకు పవన్ కళ్యాణ్ గారు 1 సంవత్సరం కాలంలోనే మీకు ఈ సిపిఎస్ ఉద్యోగులకు మెరుగైన సదుపాయం కల్పిస్తారని చెప్పడం జరిగింది. కానీ 1 సంవత్సరం అయినప్పటికీ కూడా ఎటువంటి ఇదనేది లేదు. మాకు మమ్మల్ని పిలవడం కానీ, మాతో మాట్లాడడం కానీ, సిపిఎస్ ప్రతినిధులతో మాట్లాడడం కానీ కనీసం పిలవలేదు. అందుకు తక్షణమే ఈ సిపిఎస్ ప్రతినిధుల ద్వారా ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మాకు తక్షణమే ఓపీఎస్ ఇవ్వాలి అనే డిమాండ్తో మనం ఈ ఉద్యమాన్ని చేయడం అనేది జరిగింది సార్. అదేవిధంగా రీసెంట్గా మాకు ఈ సంక్రాంతి టైంలో మాకు పాత బకాయిలు, గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. దానికి ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాము. అందుకు మాకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు రావాల్సిన ఇంకా పిఆర్సీ కావచ్చు, అదేవిధంగా ఐఆర్ కావచ్చు, ఇవన్నీ కూడా తక్షణమే పిఆర్సీ కమిషన్ వేసి మాకు న్యాయమైన ఈ సహాయం చేస్తారని మనం కోరుతున్నాము. ఎప్పుడైతే గవర్నమెంట్ గత గవర్నమెంట్ జగన్ ప్రభుత్వం వారు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడం వల్ల ఎంతో ఉద్యమం చేసాం. ఆ ఫలితం అనేది ఆ గవర్నమెంట్ వాళ్ళకి, పాత వెళ్ళిపోయిన గవర్నమెంట్ జగన్ ప్రభుత్వానికి తెలిసే ఉంటుంది. అలాగే ఈయనిచ్చిన హామీ ఇప్పటి వరకు ఏమైనా మేము ఉద్యమాన్ని మొదటగా ఈ దీక్షను, సాగర సంగ్రామ దీక్షని మొట్టమొదటిగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మాకు పెన్షన్ విధానం అంటే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండడం వల్ల పెన్షన్ లేకుండా, ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ అయితే ఎలా వస్తుందో అలాంటి భరోసా కూడా 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు దాటి సర్వీస్ చేసిన వాళ్ళకి పెన్షన్ లేకపోవడం వల్ల ప్రభుత్వానికి మేము మొరపెట్టుకుంటున్నాం. మేము ఎలా బతకాలి, మా ఫ్యామిలీని ఎలా ముందు తీసుకెళ్ళాలి. ఈ గవర్నమెంట్ గత సంవత్సరం అదే జగన్ కంటే ముందు ఉన్నప్పుడు మనకి ఫ్యామిలీ పెన్షను, గ్రాడ్యుటీ అనేది మా ఏపీసీపీఎస్సీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతంగా చేసేటప్పుడు సాధించగలిగాం. అది చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే సానుకూలంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మా యొక్క పదవీ విరామం తర్వాత వచ్చే ఆర్థిక భరోసాని కల్పిస్తారని, అలాగే మన ఇచ్చినటువంటి జనసేన ప్రభుత్వానికి కూడా, జనసేన కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకసారి మీరు ఇచ్చిన హామీని మాకు నెరవేర్చండి అనే ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఇక రాబోయే కాలంలో ఇంకా ఉధృతంగా చేసి ప్రభుత్వానికి మా యొక్క విన్నపాన్ని తెలియజేస్తాం. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వానికి ప్రజలకి మంచిగా వారంటీగా ఉద్యోగం ఉంటుంది. ప్రభుత్వం చేపట్టేటువంటి ఏ సంక్షేమ పథకాలైనా సరే పదవి వరకు చేరాలంటే అందుకు ప్రభుత్వ ఉద్యోగం అత్యంత కీలకం. అలాంటిది వీరు దాదాపు 37-32 ఏళ్ల పాటు పనిచేసి 10 ఏళ్ళు చేసిన తర్వాత
వాటి తర్వాత అంటే ఉద్యోగ విరమణ అనంతరం జీవితం సజావుగా సాగాలంటే తగినటువంటి ఆర్థిక భరోసా అవసరం. ఆ ఆర్థిక భరోసా కోసమే ఈరోజు సాగర సంఘం చేసి కొనసాగుతుంది. చూద్దాం, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించేందుకు ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ సమితి జగదీష్ కుమార్, జయకృష్ణ, విశాఖపట్నం. సాధిద్దాం సాధిద్దాం ఓపీఎస్ సాధిద్దాం 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 ఓపీఎస్ సాధిద్దాం. బాబాయ్ తిరిగి బాబాయ్ మైదారి పెన్షన్ బాబాయ్ మైదారి పెన్షన్ ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్ ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్ ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్. ఉద్యోగికి భద్రత ఉద్యోగికి భద్రత ఉద్యోగికి భద్రత ఉద్యోగికి భద్రత సాధిద్దాం 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 పోరాడి పోరాడి సాధిద్దాం ఓపీఎస్ సాధిద్దాం. పోరాడి 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 తీరుతాం సాధించి 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 తీరుతాం పోరాడి 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 తీరుతాం సాధించి 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 తీరుతాం.